నిజానికి ఈ విషయంలో వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ తెలుగుకు సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన దాంట్లో తెలుగును ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో స్వాగతించాల్సిందే. ఎవరైనా సరే స్వాగతించాల్సిందే. ఇది మంచిది కూడా. బడిలో ఇక నిక్కచ్చిగా అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టాలని 9-10 పాఠ్యాంశంగా వెన్నెల అనే వాచకం పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన సింగిడి పుస్తకంలో సరళమైన భాషలో వెన్నెల పుస్తకాన్ని రూపొందించింది. ఈ విషయంలో కూడా మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇవాళ భారతీయుల మనమంతా దేశం, మనం తెలంగాణ, ఆంధ్రనా, తమిళనాడు, కర్ణాటకనా, మధ్యప్రదేశ్, ఏ రాష్ట్రమైనా మన సంబంధం లేదు. మనమంతా భారతీయులం అనేటువంటిది. దేశభక్తి అనేటువంటిది మొదట. ఇవాళ తమిళనాడులో దేశభక్తి లేకుండా చేస్తారు. అంటే మేము దేశమే కాదన్నట్టుగా కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణలో జరిగినా, ఆంధ్రాలో జరిగినా, అది ఏ రాష్ట్రంలో జరిగినా అది కుట్రనే. మొట్టమొదట నేర్చాల్సింది దేశభక్తి మాట్లాడాల్సింది. కుట్ర రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల కోసం ఎంత దూరమైనా దిగజారుతున్నారు. దేశాన్ని అమ్ముకునేంత దూరం వెళ్ళిపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గొప్ప. గుజరాత్లో ఉండేటువంటి వాళ్ళు గుజరాత్ నేర్చుకుంటారు, హిందీ మాట్లాడతారు, తప్పేం లేదు. కర్ణాటకలో మన బెంగాల్లో ఉండేటువంటి వాళ్ళు బెంగాలీ నేర్చుకుంటారు, హిందీ మాట్లాడతారు, తప్పులేదు. వాళ్ళ భాష అది కాదు. భోజ్పురి ఉంటుంది బీహార్లో, భోజ్పురి నేర్చుకుంటారు, వాళ్ళు హిందీ మాట్లాడతారు. లేకపోతే మైథిలి మాట్లాడతారు, వాళ్ళు మైథిలి భాష మాట్లాడతారు, హిందీ భాష మాట్లాడతారు. బుందేల్ఖండ్లో ఉండేటువంటి వాళ్ళు భోజ్పురి మాట్లాడతారు, తప్పేమున్నదనలా. అవధి మాట్లాడతారు, అవధి భాష మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తప్పేముంది అందులో. ఎవరికి నచ్చినటువంటి భాష లంబాడీ మాట్లాడతారు. అక్కడ ఉండేటువంటి రాజస్థాన్లో ఉండేటువంటి వాళ్ళు గిరిజన భాష, గిరిజన తెగలకు సంబంధించినటువంటి భాష మాట్లాడతారు. వాళ్ళు మళ్ళీ హిందీ కూడా నేర్చుకుంటారు. పంజాబ్లో పంజాబీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తప్పేమున్నది అందులో. పంజాబీ భాషను మాట్లాడాలి, కాపాడాలి, రక్షించాలి. దయచేసి ఇట్లాంటివి రాకుండా చూసుకోవాల్సినటువంటి భాష మనది. నిజంగా బడిలో తెలుగు భాష, తెలుగు పోతే ఒక సంస్కృతి పోతుంది, ఒక జాతి అంతరించిపోతుంది. మళ్ళా తమిళనాడులో గొప్పోళ్ళుగా భాష ఉండాలి, ఉన్మాదంగా మారకూడదు. తెలుగు నేర్చుకోవాలి. గతంలో పాల్కురికి సోమనాథుడు తెలుగులో అద్భుతమైనటువంటి రాసిరు కదా. వాళ్ళు కన్నడంలో కూడా రాసిరు, వాళ్ళు సంస్కృతంలో కూడా రాసిరు. బమ్మెర పోతన తెలుగులో భాగవతాన్ని రాసిండు కదా. ఆయన కన్నడం నేర్చుకున్నాడు, ఆయన కన్నడంలో రాసిండు, ఆయన సంస్కృతంలో రాసిండు. సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో తీసుకొచ్చిండు. సంస్కృతం నేర్చుకుంటేనే కదా తెలుగులో రాయగలిగింది. భాగవతాన్ని తెలుగీకరించినటువంటి పోతన ఆయన తెలుగులో నిష్ణాతుడు, సంస్కృతంలో నిష్ణాతుడు, ఆయన కన్నడంలో కూడా నిష్ణాతుడు. పాల్కురికి సోమనాథుడు కన్నడంలో, తెలుగులో, సంస్కృతంలో నిష్ణాతులు. వాళ్ళంతా ఒక్కొక్కరు 3-4 భాషల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళు. గతంలో మనకంటే కూడా ఒక 100-150 సంవత్సరాల క్రితం పోతే మన దగ్గర కూడా 2 భాషలు 3 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, గొర్రెలు బర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు కూడా సంస్కృత పదాలకు సంబంధించినటువంటి శ్లోకాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు. దరిద్రమైనటువంటి ఈ భావజాలం వచ్చిన తర్వాత ఈ నిజామోడో లేకపోతే బ్రిటిషోడో లేకపోతే ఓడో మొగలాయిలో వాళ్ళు మన దేశం మీద బలవంతంగా వచ్చినాక ఈ దరిద్రం అంతా అంటగట్టుకున్నది. కానీ అంతకుముందు ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్కటి. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ కస్తూరి అన్నాడు, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. వాళ్ళందరూ పరిపాలించలేదా? విజయనగరంలో ఉండి వాళ్ళ కర్ణాటక బార్డర్లో ఉన్నాడు కదా, కర్ణాటకలో కదా విజయనగర సామ్రాజ్యం ఉన్నది, హంపి. ఆయన తెలుగును కాపాడిండు, మా కన్నడాన్ని కాపాడిండు, తమిళాన్ని కాపాడిండు. ఆయన తిరుపతికి వచ్చిండు, ఎన్ని 100 సార్లు తిరుపతికి వచ్చిండు, తిరుపతి దేవుని కాపాడిండు. సింహలం కూడా నేర్చుకున్నారు, తప్పే ఉన్నది అందులో. అందుకనే తెలుగు నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, మావాడు దొరబాబుల ఆధార కాదని అది బానిసత్వం. మావాడు సూటు బూట్ వేసుకున్నాడు, అది బానిసత్వం. మన దరిద్రం ఏంటంటే తెలుగు సినిమాలలో తెలుగు కనబడదు, తెలుగు పుస్తకాలలో తెలుగు కనబడది, దేశంలో తెలుగుదేశం పార్టీలో తెలుగు కనబడది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనవడు తెలుగు మాట్లాడలేక రాసుకొని ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతారు. సిగ్గుపడాల్సినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ మనవడు తెలుగులో మాట్లాడలేకపోయిండు. ఇవాళ తెలుగులో ఇంటర్వ్యూలు అవుతుంటాయి, ఒవ్వడు తెలుగులో మాట్లాడు. సినిమా హీరో ఏదో ఇంగ్లీష్ పుట్టినట్టుగా మాట్లాడుతుంటారు ఒక్కొక్కడు. ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, అన్నీ నేర్చుకోవాలి, తప్పే లేదు. ఒక జాతి నశించిపోతుంది తెలుగు మిస్ అయితే. ఎంత మంచి పదాలు, ఎంత మంచి పద్యాలు, ఎంత మంచి శ్లోకాలు తెలుగుకు సంబంధించి. ఇంకొక తరం పోయిందంటే కనీసం తెలుగు ఛందస్సు నేర్చుకున్నటువంటి వాడు ఒక్కడు కూడా దొరకడు. సంస్కృతం తెలుగు నేర్చుకొని అటు సంస్కృతం ఇటు తెలుగు అన్నీ నేర్చుకున్నటువంటి వాళ్ళు దొరకకుండా పోతున్నారు మనకు.
ఒక్కడైనా 1,00,000 మందిలో ఒక్కడు కూడా వాళ్ళ సంస్కృతం నేర్చుకునేటువంటి వాళ్ళు లేరు. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళండి, ఎంతమంది పిల్లలకు ఒక్కడికైనా సంస్కృతం అంటే ఏందో తెలుసా? తెలుగు అంటే ఏందో తెలుస్తుందా? నేర్చుకోవాలి. తమిళనాడు లెక్క అట్లా ఉగ్రవాదులుగా మారాల్సినటువంటి అవసరం లేదు. తెలుగును కాపాడుకోవాలి, తెలుగును రక్షించుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, సంస్కృతము నేర్చుకోవాలి. మనం తమిళోళ్ళ లెక్క సంస్కృతం మాది కాదు, మా తమిళం తప్ప ఇంకే భాష లేదు ఈ ప్రపంచంలో అన్నట్టుగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మూలాధారమైనటువంటి సంస్కృతాన్ని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలుగు భాష అమలు చేయాలని నిర్ణయించినటువంటి కాంగ్రెస్ సర్కార్ను ఖచ్చితంగా మనం చెప్పాలి. తెలుగు రాయలేకపోతే, చదవలేకపోతే, ఎవడైనా 10వ తరగతి చదివిన తర్వాత వాడు 10వ తరగతి చదివి మానేసినోడు ఒకటి తెలుగు సరిగ్గా రాయలేకపోతున్నాడు, తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, సొంత భాష అమ్మ భాష, సిగ్గుపడాల్సినటువంటి అవసరం కాదా? తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాల్సింది అదే కదా. 10 పద్యాలు 10 శ్లోకాలు నేర్చుకోవాల్సింది కదా. ఏమైనా నా కొడుకు ఇంజనీరింగ్ అయ్యిండు, డాక్టర్ అయినాడు, నా కొడుకు 10 లక్షల ఉద్యోగం ఇదైపోయింది. జాతి నశించిపోయిన తర్వాత ఇంకేముండదు నాయన. నశించిపోతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి జాతుల తెగల మధ్యలో నిన్న ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజన తెగలకు సంబంధించినటువంటి బిడ్డ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మన పెండ్లిలలో డీజేలు పెట్టొద్దు లంబాడాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే పనికిరానటువంటి పనులు హల్దీ పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఇంకో డ్యాన్సుల పేరు మీద, డీజేల పేరు మీద, సంగీత పేరు మీద లంబాడా సంస్కృతి మొత్తం నాశనం అయిపోతున్నది. మనం ఎక్కడికో పోతున్నాము, దయచేసి మన సంస్కృతిని కాపాడుకుందామని వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అనవసరమైనటువంటి ఆర్భాటాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళ ఖర్చులు పెరిగిపోతున్నాయి అని. కాపాడుకుందాం గిరిజన భాష, లంబాడా భాషను కాపాడదాం, గోండు భాషను కాపాడదాం, కోయ భాషను కాపాడదాం, ఎరకల భాషను కాపాడదాం, మిగిలిన అన్ని భాషలు కాపాడుకోవాలి, నేర్చుకోవాలి. 4 భాషలు నేర్చుకోవడంలో తప్పే లేదు. ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. విద్య విదేశీ బంధుడని చెప్పారు కదా. అందుకనే ఎక్కడికి పోయినా సరే మనకు విద్య అనేటువంటిది కాపాడుతుంది. వచ్చినటువంటి పదాలు మీకు ఇవాళ ఇంకొక దేశానికి పోతుంటే చాలా దేశాల్లో సంస్కృతానికి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయని ఈ మధ్యన చాలా వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. 89% పదాలకు సంబంధించి